బేతాళ పన్నాగం పార్ట్ 1. నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ గ్రామం పేరు లక్కవరం. గత కొన్నేళ్లుగా ఈ ఊర్లో ఒక వింత ఆచారం నడుస్తుంది. అదేంటంటే ఊర్లో ఎవరైనా చనిపోతే వారి శవాలకు దహన సంస్కారాలు చేయకుండా శవాన్ని తమ ఇంటి బయట ఉంచుతారు. అలానే చనిపోయిన వ్యక్తి కోసం ఆ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కంటతడి పెట్టరు. ఆ తర్వాత గ్రామస్తులందరూ తమ ఇంటి వాకిలిలో దీపాలు వెలిగించి 3 రోజుల పాటు ఇళ్లల్లో నుండి ఎవరూ బయటకు రారు. ఈ విధంగా చేయడం వల్ల తమ ఊరికి ఏ అరిష్టం పట్టదని వారి నమ్మకం. అయితే శవాన్ని ఇంటి బయట ఉంచిన మొదటి రోజు కాకులు వచ్చి ఆ శరీరాన్ని తింటాయి. ఆ మరుసటి రోజు శ్మశానంలో నివాసం ఉంటున్న బేతాళ అనే ఒక క్షుద్ర పూజ మాంత్రికుడు ఊర్లోకి అడుగుపెట్టి చచ్చిన శవం వద్దకు వస్తాడు. ఈ చావుతోనైనా నేను అనుకున్నది సాధిస్తా. క్షుద్ర మాంత్రికుడు అక్కడున్న శవంతో మాయమై ఒక గృహలో ప్రత్యక్షమవుతాడు. ఆ గృహ లోపల తలలేని జోద్రా అను ఒక విగ్రహం ఉంటుంది. అప్పుడు మాంత్రికుడు శవాన్ని గాల్లో లేపి మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. ఆ సమయంలో మొదటి రోజు శవాన్ని తిన్న కాకులు వచ్చి అక్కడంతా తిరుగుతాయి. కొన్ని క్షణాల తర్వాత కాకులన్నీ నేల మీద పడి చనిపోతాయి. అలానే గాల్లో ఉన్న శవం కూడా అమాంతం కింద పడిపోతుంది. దాంతో మాంత్రికుడు నిరాశగా చచ్చిన కాకుల వైపు చూస్తాడు. జోద్రా, నాకేంటి ఈ పరీక్ష? నా కోరిక నెరవేరడానికి ఇంకెంత కాలం ఎదురు చూడాలి? బదులు ఇవ్వు. బేతాళ, చాలించు నీ మాటలు. నీ కోరికకు సరితూగే మనిషి శవాన్ని తీసుకొచ్చిన నాడు నువ్వు అనుకున్నది సాధించగలవు బేతాళ. లేదంటే ఇలానే విఫలమవుతావు. ఇప్పటి వరకు ఈ ఊరి ప్రజలను మోసం చేస్తూ 12 శవాలను తీసుకొచ్చాను, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. కనీసం నువ్వే నాకొక మార్గం చూపించు జోద్రా అని మాంత్రికుడు విగ్రహాన్ని వేడుకుంటాడు. రాబోయే పౌర్ణమి రోజు నాడు నువ్వు ఒక కార్యం చేయాల్సి ఉంటుంది. ఆ కార్య ఫలితంగా నీకొక మార్గం దొరుకుతుంది బేతాళ. అలా విగ్రహం నుండి వచ్చిన స్వరం మాంత్రికుడికి కొన్ని విషయాలు వివరిస్తుంది. అవన్నీ శ్రద్ధగా విన్న తర్వాత మాంత్రికుడు ఆ చోటు నుండి మాయమైపోతాడు. అదే రోజు రాత్రి ఇళ్ల బయట వెలుగుతున్న దీపాలన్నీ ఆరిపోతాయి. అలా 3వ రోజు కూడా గడిచిపోవడంతో గ్రామస్తులందరూ తమ ఇళ్ల నుండి బయటకు వస్తారు. ఆ తర్వాత ప్రజలు ఏం పట్టనట్టు తమ పనులకు ఎప్పటిలా వెళ్లిపోతారు. అలా సమయం గడుస్తుండగా మిట్ట మధ్యాహ్న వేళలో ఆ ఊరి సర్పంచ్ సుబ్బయ్య శ్మశానంలో ఉంటున్న మాంత్రికుడిని కలవడానికి వస్తాడు. నమస్కారం స్వామి. మీరు చెప్పిన 3 రోజుల గడువు తర్వాత మేమంతా ఇళ్ళ నుండి బయటికి వచ్చాం. ఇప్పుడు ఏ సమస్య ఉండదు కదా? నేను చెప్పిన నియమాలు తూచా తప్పకుండా పాటిస్తే మీకు ఏ సమస్య ఉండదు. ఇప్పుడు నా మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంది స్వామి. నిజంగా మీరు మా జీవితంలోకి రావడం మేము చేసుకున్న అదృష్టం. ఈ రోజు రాత్రికి మన వాళ్ళందరినీ సమావేశపరచు. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. సర్పంచ్ మాంత్రికుడితో మాట్లాడిన తర్వాత తిరిగి ఊర్లోకి బయలుదేరుతాడు. నిజానికి కొన్నేళ్ల క్రితం ఈ గ్రామంలో సరైన వర్షాలు పడక కరువు కాటకాలకు గురైంది. దాంతో ప్రజలు తినడానికి ఆహారం ఉండేది కాదు. ఆ పరిస్థితిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయ్యగారు, మన పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుంది. ఇలా ఉంటే ఈ ఊరు శ్మశానం అయిపోతుంది. కనీసం పిల్లలకు పిడికిడి అన్నం పెట్టలేకపోతున్నామయ్యా. ఈ సమస్యకు ఏదైనా దారి ఉంటే చెప్పండి అని గ్రామస్తులు తమ బాధల గురించి సర్పంచ్ కి వివరిస్తారు. మీరంతా ధైర్యంగా ఉండండి. మనం ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయటపడతాం. ఇవన్నీ మమ్మల్ని ఓదార్చడానికి చెప్పే మాటలని అర్థమవుతుంది అయ్యగారు. కానీ ఈ విషయంలో మీరు మాత్రం ఏం చెయ్యగలరు? ఇదంతా మన తలరాత. నిజమే అయ్యా, ఆ దేవుడు మన బతుకులు ఇలాగే ముగిసిపోవాలని రాసి పెట్టినట్టున్నాడు అని వారంతా నిరాశగా మాట్లాడి వెళ్లిపోతారు. అలా కొన్ని వారాలు గడుస్తాయి. సరిగ్గా ఒక చిత్త అమావాస్య రోజు నాడు బేతాళ మాంత్రికుడు ఊర్లోకి ప్రవేశించి
చేతిలో ముష్టి కంచం పట్టుకుని ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి బిచ్చం అడుగుతాడు. మాత భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరండి, మీరు ముందుకు వెళ్ళండి. మాంత్రికుడు ఎవరి ఇంటి ముందుకెళ్లి బిచ్చం అడిగినా ఎవరూ సాయం చేయలేకపోతారు. అలా చివరిగా సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ సర్పంచ్ ఇంటి బయట దిగాలుగా నిలబడి ఉంటాడు. అప్పుడు మాంత్రికుడిని చూసిన సర్పంచ్, మమ్మల్ని క్షమించండి స్వామి, మీకు భిక్షం వేయడానికి మా దగ్గర ఏం లేదు. కనీసం పట్టెడు అన్నం కూడా పెట్టలేవా? అయ్యా, గత కొన్ని సంవత్సరాలుగా మా ఊరు తీవ్రమైన కరువుని ఎదుర్కొంటోంది. ఒక రకంగా మేమంతా బతుకుతున్న జీవోత్సవాలుగా ఉంటున్నాం స్వామి అని సర్పంచ్ తమ ఊరి సమస్య గురించి మాంత్రికుడికి వివరిస్తాడు. నేను మీ ఊరి సమస్యను తీర్చగలను. అందుకు మీ ఊరి వాళ్ల సహకారం కావాలి. ఏంటి స్వామి మీరనేది? బిచ్చమడిగే మీరు మా అందరి ఆకలి తీర్చగలరా? అవును, మీ ఊరికి పూర్వ వైభోగం తీసుకురాగలను. అది కూడా మీరంతా నేను చెప్పినట్టు వింటేనే. మాంత్రికుడి మాటలకు ఆశ కలిగిన సర్పంచ్ అన్నిటికీ సరేనని ఒప్పుకుంటాడు. ఆ తరువాత సర్పంచ్ ప్రజలందరినీ మాంత్రికుడి ముందు సమావేశపరుస్తాడు. అప్పుడు మాంత్రికుడు తన శక్తితో వారందరి ముందు కొన్ని ఆహార పదార్థాలు సృష్టిస్తాడు. ఆ సమయంలో గ్రామస్తులు ఆహారాన్ని చూసి మైమరచిపోతారు. మీరంతా నేను చెప్పినట్టు వింటారా? వింటాం స్వామి. అవును స్వామి, మేమంతా మీ మాట వింటాం. ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఆ సమయంలో మాంత్రికుడు ఏం చెప్తే అది చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు నుండి మీ ఊర్లో ఎవరైనా చనిపోతే వారి శవాలను పాతిపెట్టడం గాని కాల్చడం గాని చెయ్యకూడదు. బదులుగా ఆ శవాన్ని ఇంటి బయట ఉంచి గ్రామస్తులందరూ దీపాలు వెలిగించి 3 రోజుల పాటు ఇళ్ల నుండి బయటికి రాకూడదు. అలా చేయడం ద్వారా మీ ఊరికి ఉన్న కరువు దూరమవుతుంది. మాంత్రికుడు చెప్పే మాటల కన్నా ఎదురుగా ఉన్న ఆహారం మీద ప్రజల దృష్టి ఉంటుంది. ఎన్నో రోజుల తరువాత తమ ఆకలి తీరబోతుందని ఆశపడుతున్న ప్రజలు మాంత్రికుడు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటారు. ఈ విధంగా మాంత్రికుడు ఊర్లో తిష్ట వేస్తాడు. రాబోయే పౌర్ణమి రోజు నాటికి ఎలాగైనా నేను అనుకున్నది పూర్తి చేయాలి. ఒకవైపు లక్కవరం గ్రామంలో పరిస్థితులు ఇలా ఉండగా కైరా నివాసం ఉంటున్న ఊర్లో సుజాత అనే ఒక మహిళ తన భర్త కుమార్తో కలిసి సంతోషంగా ఉంటున్నారు. ఒకరోజు రాత్రి ఇద్దరు సంత నుండి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఆ సమయంలో ఏదో ఒక నీడ వారిని వెంబడిస్తుంది. ఆ విషయాన్ని వారిద్దరూ గ్రహించరు. ఏవండి, మనం వచ్చే వారం మా ఇంటికి వెళ్దామా? మీ వాళ్ళ మీద బెంగ వచ్చేసిందా ఏంటి? అవునండి, వాళ్ళని చూసి సుమారు 7 ఏడాది కాలం అవుతుంది. అందుకే ఒకసారి వాళ్ళని చూద్దామనిపిస్తుంది. ఏమంటారు? అలాగే వెళ్దాంలే సుజాత అని కుమార్ మాట్లాడుతూ ముందుకు నడుస్తాడు. ఇంతలో ఉన్నట్టుండి వెనుక నుండి ఒక ఆత్మ సుజాత శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాసేపటి తర్వాత కుమార్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ తన భార్య కనబడదు. దాంతో కుమార్ కంగారు పడి సుజాత కోసం ఊరంతా వెతకడం మొదలు పెడతాడు. అలా వెతికే క్రమంలో రెక్కల దెయ్యానికి ఎదురు పడతాడు. ఏమైందయ్యా, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఉన్నట్టుండి నా భార్య కనిపించడం లేదు బుజ్జి. కాసేపటి క్రితం నాతో పాటే వచ్చింది. అవునా, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నేను ఇటువైపు వెళ్తా. సుజాతను వెతకడం కోసం ఇద్దరు చెరోవైపు వెళ్తారు. ఆ సమయంలో రెక్కల దయ్యానికి ఒక మర్రి చెట్టు దగ్గర సుజాత జుట్టు విరబోసుకుని కనబడుతుంది. వెంటనే వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా, నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి పో. నువ్వేంటి సుజాత, గొంతు మార్చి మాట్లాడుతున్నావు? నీకోసం అక్కడ మీ ఆయన చాలా కంగారు పడిపోతున్నాడు. పద వెళ్దాం. చెప్తుంటే అర్థం కావట్లేదా అని సుజాత తన చేతిని విదిలించడంతో రెక్కల దయ్యం దూరంగా వెళ్లి పడుతుంది. అప్పుడు రెక్కల దయ్యం విషయం గ్రహించి వెంటనే కైరా వద్దకు వెళ్లి విషయాన్ని చేరవేస్తుంది. ఆ తర్వాత కైరా వాళ్ళు అక్కడకు చేరుకునేసరికి కుమార్ తన భార్య పరిస్థితిని చూసి బాధపడుతున్నాడు. అప్పుడు కైరా తన శక్తిని ఉపయోగించగా దెయ్యం పట్టిన సుజాత తప్పించుకుంటుంది. నిన్ను అడ్డుకోవడం నేను అనుకున్నంత తేలిక కాదని అర్థమైంది. మరి ఇంకెందుకు సమయాన్ని వృధా చేసుకుంటావు?
నన్ను ఒంటరిగా వదిలిపో. అయ్యో, నువ్వు మా ఊరికి వచ్చిన అతిథివి, నీకు మర్యాదలు చేయాలి కదా. అవును కైరా, నాకు కూడా చాలా మంచిగా స్వాగతం పలికింది. మీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదా అని దెయ్యం పట్టిన సుజాత కోపంగా దాడి చేయడానికి వారి వైపు వస్తుంది. అప్పుడు కైరా మంత్రించిన బూడిదను చల్లుతుంది. ఆ మరుక్షణం దయ్యం పట్టిన సుజాత కళ్ళు తెరిచి చూడగా కైరా చోటులో సుజాత బందీగా ఉంటుంది. ఆ సమయంలో దయ్యం పట్టిన సుజాత ఆ చోటు నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. నన్ను విడిచిపెట్టు మూర్ఖురాలా. మర్యాదగా ఆమె శరీరాన్ని వదిలి వెళ్ళు, లేదంటే నేను రంగంలోనికి దిగాల్సి వస్తుంది. హహహహహ. అనువైన శరీరం కోసం వెతుకుతున్న నాకు ఈ శరీరం దొరికింది. ఒకవేళ నన్ను గాని శరీరం నుండి బయటకు పంపాలని ప్రయత్నిస్తే తన ప్రాణాలకే ప్రమాదం. కేవలం నా అంతట నేను మాత్రమే శరీరాన్ని వదిలితే తన ప్రాణాలతో ఉంటుంది. దెయ్యం మాటలు విని కుమార్ మరింత కంగారు పడతాడు. ఆ సమయంలో తన భార్యను వదిలేమని ప్రాధేయపడుతూ దెయ్యాన్ని అడుగుతాడు. మరోవైపు ఈ సమస్య నుండి సుజాతను ఎలా కాపాడాలని కైరా ఆలోచనలో పడుతుంది. కైరా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఈ సమస్యకు ఒకరైతే పరిష్కారం చెప్పగలరు బుజ్జి. ఎవరు కైరా? నేత్రాని. మరుసటి రోజు ఉదయం మాంత్రికుడు చెప్పిన విధంగా సర్పంచ్ ఆ ఊరి గ్రామస్తులను సమావేశపరుస్తాడు. ఆ తర్వాత కాసేపటికి మాంత్రికుడు ఆ చోటు వద్దకు చేరుకుంటాడు. నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. మీ ఊరికి ఇంకో కొత్త సమస్య రాబోతుంది, కాబట్టి దానిని పరిహారం చేయాలనుకుంటున్నాను. మళ్ళీ కొత్త సమస్య? మీరే ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి స్వామి. మీరేం దిగులు పడకండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఏ సమస్య ఉండదు. మేమిప్పుడు ఏం చెయ్యాలి స్వామి? మరో 4 దినాల్లో పరిహారం కోసం ఒక పూజ నిర్వహించబోతున్నాం. అందుకోసం మీరంతా నేను సిద్ధం చేసిన పాత్రలో మీ యొక్క తల వెంట్రుకలను ఉంచాలి. ఆ తర్వాత పూజా సమయంలో మీరంతా ఇళ్లలో ఉంటూ నేను చెప్పే ఒక మంత్రం జపించాలి అని మాంత్రికుడు గ్రామస్తులందరికీ చేయాల్సిన పనుల గురించి వివరిస్తాడు. మరోవైపు కైరా నేత్రాణిని కలిసి సుజాత శరీరంలో ఉన్న ఆత్మ గురించి చెబుతుంది. ఆ ఆత్మ చెప్పినట్టు పొరపాటున నువ్వు గాని వదిలించాలని చూస్తే సుజాత ప్రాణాలకి ప్రమాదం కైరా. మరిప్పుడు దీనికి పరిష్కారం లేదా? సుజాత శరీరంలో ఉన్న ఆత్మ తనంతట తాను బయటకు వెళ్లే మార్గం ఒకటి ఉంది కైరా అని నేత్రాన్ని ఏదో విషయం గురించి కైరాకు వివరిస్తుంది. ఆ తర్వాత కొన్ని తాళపత్రాలు, వెలుగులేని కాగడ కైరాకు అందిస్తుంది. నేను చెప్పినట్టు చేయి కైరా, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సమయానికి సాయం చేశారు, మీకు కృతజ్ఞతలు. కైరా ఆ చోటు నుండి బయలుదేరుతుంది. మరోవైపు బందీగా ఉన్న సుజాత వద్ద రెక్కల దెయ్యం కాపలాగా ఉంది. ఆ తరువాత కాసేపటికి కైరా ఆ చోటు వద్దకు చేరుకుంటుంది. నన్ను బంధించి ఉంచడం వల్ల నీకు ఏం ప్రయోజనం ఉండదు, కాబట్టి నన్ను వదిలేస్తే ఈ శరీరాన్ని మాత్రమే తీసుకుని పోతా, లేదంటే ఇక్కడున్న ఎవరిని విడిచిపెట్టను. నువ్వు రేపు సూర్యోదయం వరకు ఆ శరీరంలో ఉండగలిగితే నిన్ను వదిలేస్తాను. నాతోనే పందెమా? సరే, నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధం. ఆ సమయంలో నేత్రాన్ని ఇచ్చిన కాగడాను దెయ్యం ఎదురుగా పెడుతుంది. అప్పుడు తన వద్ద ఉన్న తాళపత్రాలలోని మంత్రాలు చదవడం మొదలు పెడుతుంది. ఆ మంత్రాల కారణంగా అక్కడున్న కాగడ ఉన్నట్టుండి వెలుగుతుంది. అప్పుడు దెయ్యం పట్టిన సుజాత మంత్రాల దాటికి అరుస్తుంది. ఇంతలో వెలుగుతున్న కాగడా నుండి శక్తి విడుదలై సుజాత తలను తాకుతుంది. ఈ విధంగా 3 గడియల సమయం పాటు కైరా మంత్రాలు చదవడంతో కాగడా శక్తి అనేది పదే పదే దెయ్యం పట్టిన సుజాత మీద ప్రయోగించబడుతుంది. వద్దు, నన్ను ఏం చేస్తున్నావు? ఆ మంత్రాలు చదవడం ఆపు. కోరి కోరి వచ్చావు కదా, అనుభవించు. మా కైరాని తక్కువ అంచనా వేశావు. సరిగ్గా అర్ధరాత్రి వేళలో సుజాత శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అలా బయటకొచ్చిన ఆత్మను కైరా ఒక సీసాలోకి బంధిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి సుజాత స్పృహలోకి రావడంతో తన భర్త కుమార్ ఆమెను అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు ఇంట్లో ఉన్న సుజాతకు ఏం చూసినా భయం కలుగుతుంది. ఈ విషయం గ్రహించిన కుమార్ ఒకరోజు తన భార్య వద్దకు వచ్చి, సుజాత, మనం కొన్ని రోజుల పాటు మీ ఇంటికి వెళ్దామా?
ఎందుకండి? ఏం లేదు సుజాత, నువ్వు కూడా వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్ళి వద్దాం. సరేనండి, మీ ఇష్టం. ఆ రోజు వారిద్దరూ సుజాత సొంత ఊరైన లక్కవరం గ్రామానికి బయలుదేరుతారు. అలా సాయంకాలం సమయానికి ఊరికి చేరుకుంటారు. అప్పుడు సుజాత అన్నయ్య రాఘవ వారిని పలకరిస్తూ, ప్రయాణం ఎలా జరిగింది బావగారు? మంచిగానైంది రాఘవ. ఏంటన్నయ్య, మీ చెల్లిని పలకరించవా? అయ్యో, నా ముద్దుల చెల్లిని పలకరించకుండా ఉంటానా? రాఘవ వాళ్ళని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తం కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. మరుసటి రోజు వారంతా ఒక శుభవార్త వింటారు. అదే సుజాత గర్భవతి అవ్వడం. దాంతో వారి ఆనందానికి అవధులు ఉండవు. మరోవైపు మాంత్రికుడు ఊరి నడి మధ్యలో ఒక పాత్రను సిద్ధం చేస్తాడు. అలా సమయం గడుస్తూ మెల్లిగా చీకటి పడుతున్న సమయంలో గ్రామస్తులు మాంత్రికుడు చెప్పినట్టు చేయడానికి తమ ఇళ్ల నుండి బయలుదేరుతారు. ఏంటి రాఘవ, ఇంత రాత్రిపూట జనమంతా ఎక్కడికి వెళ్తున్నారు? నీకు విషయం తెలియదు కదా, మా ఊరికి ఏదో ఆటంకం రాబోతుందని దాన్ని అడ్డుకోవడానికి ఒక కార్యం తలపెట్టారు. మీరు ఇంకా ఆ వ్యక్తి మాటలు నమ్ముతున్నారా? మీ ఊరి వాళ్ళు కైరాని ఎలా నమ్ముతారో మేము ఇక్కడ ఆయన ఎలా నమ్ముతాం బావా అని రాఘవ తన వాళ్లతో పాటు ఈ ఊరికి చెందిన సుజాతను కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అలా గ్రామస్తులందరూ మాంత్రికుడు సిద్ధం చేసిన పాత్రలో తమ తల వెంట్రుకలు వేస్తారు. ఆ తరువాత ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుని మాంత్రికుడు చెప్పిన మంత్రాన్ని జపించడం మొదలు పెడతారు. బేతాళపతం జోద్రాపరం, బేతాళపతం జోద్రాపరం, బేతాళపతం జోద్రాపరం. ఇన్ని రోజులు చచ్చిన శవం కోసం ప్రాకులాడా, కానీ ఇప్పుడు త్వరలో నాకు అవసరమైన శవం దొరుకుతుంది. మాంత్రికుడు ఏవో మంత్రాలు జపించిన తర్వాత ఉన్నట్టుండి పాత్రలో మంటలు చెలరేగుతాయి. కొన్ని క్షణాల తర్వాత మంటల ప్రభావం తగ్గుతుంది. అప్పుడు గాల్లోకి ఎవరివో తల వెంట్రుకలు వస్తాయి. ఆ సమయంలో మాంత్రికుడు సంతోషంగా వాటిని అందుకుంటాడు. మరి అసలు ఈ మాంత్రికుడి బుర్రలో ఉన్న ఆలోచన ఏంటో తరువాయి భాగంలో తెలుసుకుందాం. For more horror stories, please subscribe our channel.